ఇంకా రాలేదే పుస్తద్దు మా చెల్లెలకి నేను వంటిను చేసి పెట్టియాలా మా అక్క ఎంత బాగా చూసించినప్పటి నుంచి నన్ను మా అక్క వస్తున్నట్టు పెద్ద రిచ్చి మా అక్క వంటలన్నీ పెట్టేసి మా అక్కని ఎట్టయినా సరే ఒప్పించి 1,00,000 రూపాయలు తీసేసుకోవాలి మా అక్క నేను మా అక్క అసలు సంవత్సరం తర్వాత వస్తుంది నాకే ఎగ్జాక్ట్ గా ఇంకా రాలేదు సంతే కారు ఎక్కేసాను ఇంకా రాలేదే అనుకునేది. అంటే నేను మా చెల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను, నువ్వు కారు పక్కన పెట్టుకోండు, 5 గంటలకు మీటింగ్ ఉంది, వెళ్దాము. అక్క నీకోసం నేను ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నాను. ఎన్నాళ్ళైందక్క నేను చూసి. బాగుందా అక్క? రాక అక్క అక్కడ టీవీ ఎందుకు గురువు మోస్తావా కందిపోతావా? చిన్నప్పటి నుంచి కష్టపడి మమ్మల్ని అంతా అక్క ఒళ్ళు చేసేవే. ఇంకా ఏం చెప్తావా అక్క? మారాడా? అయ్యో అక్క నా బాధ. బాబు ఎట్లున్నాడు? బాగున్నాడు అక్క. ఏం చేస్తున్నాడు? ఏం చెప్పానక్క? వాడి పెళ్ళం మాట పాప పాప చదువుకుంటుంది. ఏం చేస్తుంది పాప? 5th క్లాస్ చదువుతుంది. ఇక్కడ విశ్వభారతి స్కూల్లో చదువుతుంది అక్క. ఫీజులు గట్లా కష్టం ఉంది అక్క. దాన్ని ఏందక్క బలి బాగుంది అక్క. వైజాగ్ లో మొన్న ఏదో కట్టున్నారంట. ఎన్ని బలి బాగున్నాయంట. ఒకరోజు తీసుకోబోతానన్నా. నిన్ను బాబుని పాపని తీసుకెళ్ళిపోతా రేపు సెలవు. మీ మధ్యన అక్క మీ మధ్యన తీసుకోబావా? మా మధ్య అక్కడ తెచ్చాను అట్టలు బాగా ఇదన్నీ బలి బాగున్నాయి. పుట్టినరోజు తీసిచ్చాడు, ఇది వచ్చి పెళ్లి రోజు తీసిచ్చాడు. ఎన్ని ఇది ఉంటుంది శ్యామ్ లో 10 అవర్లు ఉంటది. సంక్రాంతికి ఆర్డర్ ఇచ్చి చేపించాడు. అవునా? బలి బాగుండేవి ఇక్కడ. ఇక్కడ ఒక అకౌంట్ పని చేస్తుంది. ఇలాంటివి చేయించుకుంది. మళ్ళీ టెక్కు చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడే మా పక్కన ఇక్కడ ఉంది. బలి బాగుంది అక్క. బావి ఇక్కడ ఎలా ఉన్నాడు? మా ఉంగరం బలి ఉందా? ఎలా ఉన్నాడు? బాగా ఎట్టున్నాడు? బాగున్నాడు. అప్పుడు ఎవరు గోస్తున్నాడు అంటే ఏమన్నానా? అదంతా మానేసాడా? బాగా కట్టుదిట్ట కూడా పెట్టావక్క? పెట్టావా? అయ్యో మీ మధ్య ఏం చెప్తావు అక్క? నా మాట ఎంతో కొను కొట్టుకొని కొట్టాడు. చూడు దెబ్బ నాకు దెబ్బ తగిలింది అక్క. చిన్నగా నాకు పిల్లకాయలు కూడా బెదిరిస్తున్నాడు అక్క. బెదిరిస్తున్నాడు. ఏం కష్టం వచ్చింది రేక్క. నువ్వు వచ్చావు కదక్క. నాకు చాలా నువ్వు వచ్చావు కదక్క. సెలవు తీసుకెళ్ళిపోతాను నేను, నువ్వు పిల్లలు. సరే అక్క. సరే అక్క. బలి బాగుండవు నాక. అక్క ఈ సంతోషం అక్క. మన సినిమాకి పోయినావా? పండగ ఏం సినిమా పోయావు? సంక్రాంతి సినిమా నేను కూడా బలి ఉందక్క. ఫ్యామిలీ సినిమాలు సూపర్ గా తీస్తాడు అక్క. ఫ్యామిలీ సినిమాలు దాంట్లో నాకు ఒక సాంగ్ బలి ఇష్టం అక్క. అది అక్క బావా డింగ్ 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 అని బలి ఇష్టం అక్క. అక్క ఇష్టం. చిన్నప్పుడు మధ్య అట్ట ఆడుకునే వాళ్ళు మన ఇద్దరం. బావ నిన్ను విడ తీసేసాడు, మీ మధ్య నన్ను విడ తీసేసాడు అక్క. పోలా అదిరిపోలా. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. అనుకున్నా సార్ అక్క. ఇద్దరం కలిసి తిన్నాం అక్క. ఎన్ని రోజులైందక్క మన ఇద్దరం తినే. మా చెల్లి వండుకుంది ఎన్ని రోజులైందో. మా చెల్లి చాలా ఐటమ్ చేస్తుంటది. నీకు సాంబార్ చేశాను. నీకు వంకాయ చేప పులుసు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కదా. అమ్మ చేసేది కదక్క. అప్పుడు మన ఇద్దరం తినేది కదా. అందువల్ల వంకాయ చేప పులుసు పెట్టాను. నీకు బాగా ఇష్టం. నీ మధ్య వడల పులుసు ఇష్టం అన్నావు కదా. అందుకని వడల పులుసు. గుత్తి వంకాయ కూడా నాన్నకి ఇష్టం అని అమ్మ చేసేది. నీకు భలే ఇష్టం కదక్క. అందుకే చికెన్ మటన్ ఏం చేయకుండా నీకు ఇష్టమైన కూరలే చేశాను అక్క. నేను ఆమ్లెట్ కూడా నీకు ఆనియన్ వేస్తేనే కదా ఇష్టం. కడుపు నిండా తిన్నక్క. నువ్వా అక్క చాలా ఆనందం వేస్తుంది అక్క. అక్క నీకు ఏం కావాలక్క మొహమాటం లేకుండా అక్క. నేను వేస్తే నీకు కొంచెం వేసుకో తిన్నక్క. వేసుకో తిన్నక్క. అక్క ఏం వేసుకుంటున్నావు అక్క? గుత్తి వంకాయ అక్క. నీకు గ్యాస్ ట్యూబ్ అంటుండే ఒకసారి చూస్తా అక్క. ఒకసారి చూసి నేను ఒకసారి టేస్ట్ చేసి నీకు వేస్తాను అక్క. అంటే నీకు గ్యాస్ ట్యూబ్ అంటుండే కదా. దాని వల్ల అక్క మళ్ళీ తింటే నీకు గ్యాస్ ట్యూబ్లు ఇస్తే బాగా చూడు ఏమో వంటకాలు పెట్టిందో అనుకుంటాడు కదా అక్క. ఇందక్క నేను అక్క కొంచెం తినేసి చెప్తాను. బలి బాగా వచ్చింది అక్క. సూపర్ గా ఉంది.
అక్క నీకు గ్యాస్ ట్రబుల్ అన్నావు కదా, ఈ కూర వద్దక్క. ఇంకేమైనా వేసుకోక్క, నీకు ఇష్టం వచ్చింది వేసుకో తినక్క. వంకాయ చేప వేసుకుంటా సార్. నీకు ఇష్టం వచ్చింది వేసుకో తినక్క. అక్క కడుపు నిండా తినక్క. సరే సార్. అక్క వంకాయ చేప వేసుకుంటున్నావా? అవును సార్. అక్క దీంట్లో కొంచెం కారం పట్టిట్టుంది టీ అక్క. ఒకసారి చూస్తా అక్క. ఈ మధ్య అక్క నీకు బీపీ వచ్చిందన్నావు. అవును సార్. ఇందక్క చూసి ఈ తర్వాత దిందు అక్క. నీ ఆరోగ్యమే నా బాధ్యత అక్క. ఓకే అక్క. సరే సార్. సూపర్ గా వచ్చింది అక్క. అక్క నీకేం కావాలి వేసుకో తినక్క. అక్క నీకేం కావాలి కడుపు నిండా తినక్క. వడల పులుసు చేసుకుంటాలే సార్. అక్క తిప్పినట్టుకుంటది అక్క. వద్దక్క, నువ్వు ఏమైనా వేసుకోక్క. నువ్వు ఏం కావాలో తినక్క, కడుపు నిండా తినక్క. వడల పులుసు వేసుకుంటాను. అక్క ఇంకేమైంది సార్? వడ వేసుకుంటున్నావా? అవును సార్. అక్క అది బయట నుంచి వడ తెచ్చానక్క. నీకు జర్నీ చేసేటప్పుడు కాళ్ళు వెళ్తావు కదా, ఏమన్నా తిప్పతుంది అక్క కడుపులో. నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం అక్క. నీకు అప్పుడు ఎవరున్నారు అక్క? ఇది తప్ప ఏమైనా వేసుకోక్క, కడుపు నిండా తినక్క. అక్క కడుపు నిండా తినక్క. సరే సార్. అక్క వేసుకుంటా. ఏం వేసుకుంటున్నావు అక్క? సాంబార్ సార్. వంకాయ ఇందాక వద్దనుకున్నావు కదా అక్క. నీ ఇష్టం అక్క, వేసుకుని తినే పెంత వేసుకోక్క. అవును సార్. అక్క ఈరోజు నీసు తినవు కదా, ఈరోజు నువ్వు మర్చిపోయి చేయాల్సింది. సార్ తిరగని వేసుకుంటాను సార్. అక్క తినక్క నువ్వు. అక్క నువ్వు అంటే ఎంత ప్రాణం అక్క నాకు. నువ్వు తినాలనే కదా ఎన్ని సరే చేసినా. సార్. నీ ఆరోగ్యమే అక్క. ఏమన్నా అనుకుంటున్నావు అక్క? లేదు సార్. నీ ఆరోగ్యమే నాకు ఆరోగ్యం అక్క. అదే సార్. చేసుకోక్క. కడుపు నిండా తినక్క. అక్క కడుపు నిండా తినక్క. అట్టే సార్. ఇదొక్క సాల్ట్ వేసుకోక్క. అక్క అభిమానం కొద్ది ఈ కూరలని నీకు చెప్పాను అక్క, నీ ఆరోగ్యం జాగ్రత్త కోసం అక్క. సరే సార్. అట్టే సార్. ఏముంది ఏముంది వేసుకు తినక్క, కడుపు నిండా తినక్క. సరే సార్. అక్క కడుపు నిండా తినక్క. సరే సార్. 5 గంటలకు చేసానక్క. మీటింగ్ అటెండ్ అవ్వాలి నేను. అర్జెంట్. లేదు సార్. వస్తాను.